కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజు రాఘవ్ గారు చేసిన హోమ్ టూర్ కాస్త వార్ గా మారిందంట. మరి ఈ వార్ లో ఎవరు గెలిచారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ రష్మి గారు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సార్. నీకు కూడా రాఘవ. చూడండి సార్, సంక్రాంతి పండుగ రోజు కూడా దీన్ని పట్టుకుని చిలక అంటున్నాను చూడండి. దీన్నే కర్మ అంటారు. రష్మి గారిని పట్టుకుని అంత మాట అంటావా నువ్వు? ఓ నిజమేనే, నిజంగా గంగిరెద్దే వచ్చింది. సారీ అండి. సర్లేండి, మా మామగారి ఇంటికి వెళ్ళాలి పండగకి. వస్తుందా? పండగ వచ్చినమ్మోయ్. మామగారికి మనం సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. ఇయ్యా అయ్యగారండి దండాలండి, అమ్మగారండి దండాలండి. సంక్రాంతి పండుగ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. అయ్యగారండి మీ ఇంటికి గంగిరెద్దు వచ్చిందండి. అయ్యగారికి మామగారు అయ్యి బాబు నువ్వేట్రా మా అమ్మాయిని దగ్గర చేసా? మిమ్మల్ని చూస్తే అలాగే ఫీలింగ్ రాదు కదా, సంక్రాంతి ఫీలింగ్ వస్తుంది. ఎందుకు వచ్చావురా? పండగ కదండి, సంక్రాంతికి వచ్చాం. నిన్నెవడగాడు ఏంటి పిలిస్తేనే వస్తారేటండి? వానాకాలం అన్నాక వర్షాలు, సంక్రాంతి అన్నాక అల్లుళ్ళు వస్తారండి. ఏమండే ఈడు పోయిన సంక్రాంతికి వచ్చాడు, డిసెంబర్కి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. 2014 సంక్రాంతిలో కూడా వచ్చాడు. నేను ఎవడో చెప్పుకోవాలి? రే ఈసారి సంవత్సరాలు ఉంటాను కుదరదు. 3 రోజులు 4 రోజులు వెళ్ళిపోవాలి, లేదంటే దగ్గర మీద దగ్గర అంతేనే అనుకున్నావు. మీ అమ్మాయిని పట్టుకుని అంత మాట అంటే నిన్ను అన్నాను నేను. టిఫిన్ పెట్టు, నువ్వు వెళ్ళు, పనిలో ఉండు. ఇంతేనండి, అల్లుడికి పైసా సంపాదన లేదంటే ప్రతి మామకి ఇలాగే సీప్ అయిపోతారు. ఏదో సంపాదిస్తాను. చూడండి, వచ్చే సంక్రాంతి కాదు, ఈ సంక్రాంతి గడిచేలోపే 3 రోజుల్లో లక్షలు సంపాదిస్తాను. ఏం చేస్తే బాగుంటది అబ్బా? కోడి పందాలకు వెళ్తావేంటి? ఇప్పుడు అంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. యూట్యూబ్ ఛానల్ పెడతా, మామగారి ఇంట్లో హోమ్ టూర్ చేస్తా, లక్షలు సంపాదిస్తాను ఇక్కడే. ఏం చేస్తే బాగుంటది అబ్బా? మామగారి ఇంట్లో హోమ్ టూరే, ఇల్లే చూపిద్దాం, అన్ని చూపించేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఈరోజు మా మామగారి ఇంటికి వచ్చాను. ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మా మామగారి ఇల్లు మీ అందరికి చూపించబోతున్నాను. ఇదిగో ఇక్కడ చూడండి. మా మామ ఆస్తి సొమ్ము అంతా చూసారా? తెగ తినేసాడు ఎక్కడ పడితే అక్కడ. ఇదిగో మా మామ బీరువా, ఇందులోనే ఉంది. బీరువా తాళం ఎక్కడుందబ్బా? మా మామ బీరువా తాళం ఇక్కడే సోఫాలో కింద పెట్టాడు. ఇక్కడ ఉంటది అనమాట బీరువా తాళం. ఇలా తీసుకుని వెళ్ళాలి, ఇలా తీయాలి. చూస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇదిగో మా మామ డిజిటల్ లాకర్ ఇక్కడ పెట్టాడు. చూసారా? కోడ్ ఎంతో తెలుసా? 0000. డబ్బులు అన్ని ఇందులోనే పెట్టాడు మా మామ. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కడతాం. బాయ్. Later that night. ఇదిగో ఈ హోమ్ టూర్ వీడియోలో ఇదేరా? అవునరా? డబ్బులు ఇప్పుడు కీస్ ఎక్కడ ఉంటాయి చూద్దాం. కీస్ ఇక్కడే సోఫా కింద, పరుపు కింద ఉన్నాయి. అన్నా బంగారం ఇక్కడ ఉంది, కానీ ఈ క్యాష్ కు ఏదో డిజిటల్ లాకర్ ఉంది. పాస్వర్డ్ ఎలా? ఆ లాకర్ కోడ్ మా మామ 0000 పెట్టాడు ఫ్రెండ్. నాన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. మరి అమ్మవి 7 వారాల నగలున్నాయి కదా, ఈ పండక్కి నేను పెట్టుకుంటాను నాన్న. మళ్ళీ ఇచ్చేతావు కదా, పెట్టుకోవే. నీకంటే ఎక్కువ నేను తెస్తాను. ఒక నిమిషం ఆగు. ఇదేంటి తెలుసుందండి? నువ్వు తీసావా? నువ్వు నగలు తీసావా? నేను తీయలేదండి. మరి ఏమైనా నగలు దొంగలు పడ్డారా? దొంగల మా వ్యూవర్స్ ని పట్టుకుని దొంగలు అంటారా? ఏమనుకుంటున్నారు? పెట్టాను కదా మామగారి ఇంట్లో మడతకాయ జాని ఎపిసోడ్. ఏదే చూపించు. సోఫా కింద తాళాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చేయమన్నాను కానీ నీ అబ్బా
బంగారం పోయినందుకు ఎంత ఫీల్ అవుతున్నారు వాళ్ళు నాకు లైకులు కట్టకుండా వెళ్ళిపోయారు నేను ఎంత ఫీల్ అవుతాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి అని చేసావనుకో నరికేస్తానేమైంది అర్థమైందా ఇంట్లో ఇంకా హోమ్ టూర్ గిమ్ టూర్ లేదు పోయాక గారి ఇంట్లో కానీ తీసి సంపేతనే అనుకున్నావు ఎస్ఐ గారు చూసుకుంటున్నారులే మాంగారం పెరట్లో చేసుకోమని చెప్పాడు ఎపిసోడ్ అంతాను ఏం చేస్తాం పెరట్లో ఏమున్నాయని చూపిస్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సెకండ్ ఎపిసోడ్ ఇదిగో మా మామగారు పెరట్లో మొక్కలు మా మామ వృక్ష ప్రేమికుడు అందుకే గంజాయి మొక్కలు పెంచుకుంటున్నాడు ఇంట్లో ఫ్రెండ్స్ ఎంజాయ్ విత్ గంజాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం రేయ్ మళ్ళీ పెంట చేస్తున్నావురా అయిపోయిందండి ఇప్పుడే పెరట్లో చేసి అమ్మాయి తింటానికి ఏమైనా పెట్టవే నేను పెడతాను పదరా నాకే తెలుసు యూట్యూబ్ పెట్టావు కదా చూడు ఏం పెట్టావురా మళ్ళీ అదే మొక్కలు గంజాయి మొక్క సార్ ఆడు ఏదో కొత్తిమీర మొక్క గంజా మొక్క నిజం గంజా మొక్క సార్ అది సార్ తీసుకొని చూపిస్తుంది చూడండి కావాలి చూడండి స్మెల్ చూడండి అవును కొత్తిమీర మొక్క మరి చూడు ఈ ఆమె పెట్టాడు సార్ అవునా అల్లుని అంటు పెట్టుకుని నువ్వు ఇలా వ్యాపారం చేస్తున్నావా ఏంటి 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 అలాగే అరిచారు కదా ఇంట్లో గాని పెరట్లో గాని చేస్తావు అనుకో చంపేతనే ఉన్నావు ఎపిసోడ్ లో నాకు కూడా అవకాశం వస్తుంది చూపిస్తాను వీడికి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా మావ దాష్టీకం ఎంత టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నాడో మీరు కూడా హాయ్ చెప్పండి జుట్టు తర్వాత చూసుకోవచ్చు ఓ సారీ హాయ్ ఎవ్రీబడీ నా గొంతు పోయింది సారీ అయ్యో మీరేమనుకోకండి మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మా మామగారు పొలంలోకి వచ్చేసాం చూడండి అదుగో పంపు సెట్ అయ్యి బాబాయ్ మామగారు ఎక్కడున్నారేంటి రికార్డ్ చేయలేదండి రికార్డ్ చేయలేదండి డైరెక్ట్ లైవే మీరు పందాలకు వెళ్తా ఉంటే కోడి పందాలు అనుకున్నాను ఈ పందారా ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కాదు కామెంట్ల మీద కామెంట్లు తెగ వచ్చేస్తున్నాయి ఇక్కడ నీకు ఎలాగా అవి పాడేస్తే చాలా అమ్మా మాంగలు మాంగలు ఇంకోసారి డబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్ లా ఉంది మామగారు పెట్టను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన ఎపిసోడ్ అంతా గంట కొట్టండి షేర్ కొట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ హిలేరియస్ సూపర్ గా ఉంది అందరూ మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఆ ఫినిషింగ్ నాకు చాలా నచ్చింది సూపర్ గా ఉంది బ్రిలియంట్ సంక్రాంతి పండుగకి బ్రిలియంట్ సూపర్ శివాజీ గారు చాలా బాగుంది మామను ఏడిపించడం పంపు చెట్టు కాడ మామను చూపించడం అనేది అది కేక చాలా హిలేరియస్ ఉంది బాయ్ పండగ పూట చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ జడ్జెస్ మరింతగా కనెక్ట్ అయిన స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్ శివాజీ గారు ఖుష్బు గారు 20 out of 20